హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం భేతాళ కథల సిరీస్లో పరుస వేది అనే కథ చెప్పుకుందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కూడా నువ్వు చాలా శ్రమ పడుతున్నావు. నీ శ్రమ పోగొట్టడానికి ఒక చిన్న కథ చెబుతాను, జాగ్రత్తగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు మరాళ దేశాన్ని సుకేతుడనే రాజు పరిపాలించాడు. ఆయన చాలా పరాక్రమవంతుడే, కానీ ధనవంతుడు కాదు. 12 ఏళ్ల పాటు కరువు వచ్చి మరాళ దేశం అత్యంత పేద దేశం అయిపోయింది. అందుచేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు. కరువుకు తాళలేక చాలామంది చనిపోయారు కూడా. అనేకులు దూరదేశాలకు వలసపోయారు. ఈ స్థితిలో మరాళ దేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు. ఆయన చాలా ముసలివాడు. అతని పేరు విశ్వకర్మ. విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకున్నాడు. మహారాజా, నేను చాలా కాలంగా ఒక విద్య కోసం పాకులాడుతున్నాను. దాని పేరు పరుసవేది. ఈ ఒక్క ఏడాది గడువిచ్చినట్లయితే నేను అంతులేని బంగారాన్ని చెయ్యగలుగుతాను. అంతదాకా తమరు నన్ను పోషించగలరా అని అడిగాడు. ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం తయారు చేసినట్లయితే తమ రాజ్యానికి పట్టిన దరిద్రం తీరిపోయి మంచి రోజులు వస్తాయని సుకేత మహారాజుకు తోచింది. సరే, ఒక ఏడాది పాటు నువ్వు రాజసౌధంలోనే ఉండు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఆ తర్వాత నువ్వు చేసే బంగారంలో ఒక వీసం నువ్వు ఉంచుకొని మిగిలిందంతా నాకివ్వాలి అని విశ్వకర్మతో అన్నాడు. విశ్వకర్మ దీనికి సమ్మతించాడు. ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటు చేశాడు. అందులో ఆయనకు కావలసిన కొలిమి, మూసలు, ద్రావకాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. అడిగిన లోహాలన్నీ ఇచ్చారు. అందులో ఆయన ఒంటరిగా కూర్చొని అహోరాత్రాలు పనిచేస్తూ వచ్చాడు. వారాలు, నెలలు గడిచాయి. ఆయన అవసరాలన్నిటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు. కాలం సుఖంగా వెళ్ళిపోతుంది. చూస్తుండగానే ఏడాది పూర్తయింది. ఆఖరి రోజున విశ్వకర్మను రాజు తన దగ్గరకు పిలిపించారు. ఏమయ్యా, నువ్వు తయారు చేసే పరుసవేది ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. మహారాజా, ప్రయోగాలు ఇంకా పూర్తి కాలేదు, అయిపోవచ్చాయి. ఒక్క 6 నెలలు గడివిప్పిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా. రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది. ఏడాదిలో బంగారం చేస్తానని అబద్ధమాడావు. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరో 6 నెలల్లో నువ్వు బంగారం చేయలేని పక్షంలో నీ తల కొట్టించి కోట గుమ్మానికి కట్టించగలను. జాగ్రత్త. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. దేశానికి దరిద్రం తీరిపోతే సైన్యాన్ని సమకూర్చి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ జయించి చక్రవర్తిని అవుదామనుకున్నాను. నా ఆశలన్నీ భగ్నం చేశాం. అయినా ఈసారికి క్షమిస్తున్నాను. రెండోసారి మాత్రం క్షమించేదే లేదు అన్నాడు సుకేత మహారాజు. మరోవైపు విశ్వకర్మకు ఏం చేయాలో తెలియరాలేదు. అతనికి బంగారం చెయ్యడం రాదు. ఆ విద్య కోసం జీవితమంతా ధారపోసి ముసలివాడైపోయాడు. పొట్టగడవక అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఇప్పటిదాకా తోసుకువచ్చాడు. ఈ ఏడాది లోపల తనకు చావు రాకపోతుందా అనే ధైర్యంతో సుకేత మహారాజును ఏడాది గడువు అడిగాడు. కానీ చావు రాలేదు. బలవంతపు చావు చావడం విశ్వకర్మకు ఇష్టం లేదు. ఇప్పుడు తనకు 6 నెలల గడువు దొరికింది. కానీ ఆ తరువాత ఏం చెయ్యాలో ముసలివాడికి బోధపడలేదు. అతను అక్కడి నుంచి పారిపోదామని చూశాడు. కానీ సాధ్యపడలేదు. రాజు ఆయన వెంట రేయింబవళ్ళు భటులను కాపలా ఉంచాడు. రాజుగారు అన్న మాటలు ముసలివాడి చెవిలో గిరుగిరుమంటూ తిరుగుతూ ఉండేవి. ఆయన తనకు బలవంతపు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. 6 నెలలు గడిచాయి. విశ్వకర్మను రాజుగారు పిలిపించారు. బంగారం సంగతి ఏం చేశావు అని అడిగారు. మహారాజా, బంగారం చేసే గీత నా చేతిలో లేదు. నాకు బ్రహ్మ 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చినా నేను బంగారం చెయ్యలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా. ఇందుకుగాను నేను నీకు విధించబోయే శిక్ష నీకు తెలుసు కదా అన్నాడు సుకేత మహారాజు కోపంగా. నన్ను ఏలిన వారు శిక్షించాల్సిన అవసరం లేదు.
బంగారం కంటే కూడా మీకు ఎక్కువగా పనికి వచ్చేది, మేలు చేసేది కనిపెట్టాను అన్నాడు విశ్వకర్మ. ఏంటది? వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంతో. వెండి. అయితే అది మామూలు వెండి కాదు, కొన్ని మూలికలతో శుద్ధి చేసిన వెండి అన్నాడు. దానివల్ల నాకేంటి లాభం అని రాజు అడిగాడు. మహారాజా, ఈ వెండితో రేకు తయారు చేసి తమ కరవాలం పిడికి తొడుగుతాను. ఆ కరవాలం తమరు చేతబట్టినట్లయితే ఎంత బలమైన శత్రువు కూడా దానికి ఆహుతి అయిపోవలసిందే. మీకు కావలసిన బంగారం అంతా అది సంపాదించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ. ఏంటి, నన్ను మరోసారి మోసగించబోతున్నావా అని రాజు అడిగాడు. మహారాజా, తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను? నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే తమరు వెంటనే నాకు ఉరిశిక్ష వేయించండి అన్నాడు విశ్వకర్మ. రాజు సమ్మతించాడు. విశ్వకర్మ రాజుగారి కరవాలను తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు. రాజు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపు, పూజలు, ఉత్సవాలు చేయించాడు. విశ్వకర్మకు ఒక జాగీరు బహుమానంగా ఇచ్చాడు. ఈ వార్త నలువైపులా పాకింది. చుట్టుపక్కల ఆ రాజులు కొందరు భయపడసాగారు, మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు. ఈ విశ్వకర్మ ఎవడో చాలా తెలివైన ఘటం, సుకేత మహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు. త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను కూడగట్టుకొని పొరుగు రాజ్యం మీదకి యుద్ధాలకి బయలుదేరాడు. పొరుగురాజు తన మంత్రులతో ఆలోచన చేశాడు. మహారాజా, సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి అతి కొద్ది బలంతో మన మీదకి వస్తున్నాడు. మనం భయపడవలసిన పని లేదు, యుద్ధానికి సిద్ధమవుదాం అని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు. ఆ కరవాలంలో ఏదో మహిమ లేకపోతే అంత కొద్ది సైన్యంతో మన మీదకి యుద్ధానికి రావడానికి సుకేతుడు వెర్రివాడు కాదు. ఆ కరవాలం శత్రుకంఠం కొయ్యక విడవదని అందరూ అంటున్నారు. బతికుంటే బలుసాగు తినొచ్చు. ముందు మనం మహారాజు సుకేతుడితో సంధి చేసుకుందాం అని మరికొందరు చెప్పారు. పొరుగురాజు బెదిరిపోయాడు. ఆయన దూతలను వెంటబెట్టుకొని సుకేతుడి శిబిరానికి వెళ్ళాడు. సుకేతుడు తన చేతుల్లో కరవాలం పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ కరవాలంలో మృత్యుదేవత ఉన్నట్టే కనబడింది పొరుగురాజుకు. ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతు కావడానికి సమ్మతించాడు. సుకేతుడు అతని వద్ద కప్పంగా చాలా ధనం వసూలు చేసి దాన్ని తన సైనికులకు పంచాడు. ఇది మొదలుకొని సుకేతుడు ఎక్కడ అపజయం అనేదే ఎరుగడు. కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్ధానికి తలపడ్డారు. కానీ సుకేతుడు కత్తి ఎత్తి వస్తూ కనిపించేసరికి సైన్యాలు చెదిరి చిందరవందరగా పారిపోవడము, పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలియబడి చంపడము జరిగింది. ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు ఎక్కడెక్కడి రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులైపోయారు. సుకేతుడు వారి వద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుకున్నాడు. ఈ విధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు. మరాళ దేశానికి దారిద్ర్యం తీరిపోయింది. విశ్వకర్మ పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పాడు. రాజా, ఎన్నో ఏళ్లపాటు ప్రయత్నించి కూడా వీసమెత్తు బంగారం తయారు చేయలేని విశ్వకర్మ ఇంత మహిమగల వెండిని 6 నెలల్లో ఎలా తయారు చేయగలిగాడు? అలాంటి వెండిని తయారు చేసే శక్తి తన వద్ద ఉండి కూడా ఆయన అబద్ధాలాడుతూ ఎందుకు పొట్టపోసుకోవలసి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావంటే నీ తల పగిలి 1000 ముక్కలైపోతుంది అన్నాడు. విశ్వకర్మ చేసిన వెండిలో ఎటువంటి మహిమ లేదు. అన్ని మహిమలు నమ్మేవారి మనసుల్లో ఉంటాయి. సుకేతుడు ఆ వెండికి మహిమ ఉందని నమ్మడం వల్లనే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. అటువంటి నమ్మకమే ఉండడం మూలాన పొరుగురాజు యుద్ధం చేయకుండానే సుకేతుడికి లొంగిపోయాడు. నమ్మేవారి సంఖ్య పెరిగిన కొద్దీ మహిమ కూడా పెరిగింది. పదార్థాన్ని సృష్టించడం కంటే మహిమను సృష్టించడం తేలిక. ఈ సంగతి గ్రహించక విశ్వకర్మ అబద్ధాలతో పొట్టపోసుకుంటూ వచ్చాడు. కానీ తన ప్రాణం మీదకి వచ్చేసరికి విశ్వకర్మకు ఈ రహస్యం తెలిసింది. ఇదే అతను ముసలితనంలో సాధించిన పరుసవేది అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ తిరిగి చెట్టెక్కాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.